నేను ఎప్పుడు ఏనాడు బాధపడలేదండి. నేను ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అని నేను అనుకోలేదండి. నాకు అసలు వచ్చిన అవకాశమే గొప్ప అవకాశం అండి. నేను ఎక్కువ సీరియస్ సినిమాలకు పనిచేశానండి. నేను అసోసియేట్గా కానీ అసిస్టెంట్గా కానీ కామెడీ సినిమాలకు పనిచేయలేదు, తక్కువ. నన్ను యూనిట్లో ఉండేటప్పుడు అందరూ కూడా నువ్వు కామెడీ సినిమా, నువ్వు సీరియస్ డైరెక్టర్ అవుతావరా, దేశాన్ని చంపేస్తావు ఏడిపించి అనేవారు. కానీ నేను కామెడీ డైరెక్టర్ అయ్యాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక సినిమా రావడం, దాంట్లో చంద్రమోహన్ హీరో అవ్వడం, ఆ సినిమా ఫస్ట్ హిట్ అవ్వడం, నాకు 100 రోజులు ఆడటం అయింది. 1, 2, 3 సినిమాలు వరుసగా నాకు చంద్రమోహన్తో పడ్డాయండి. ఎప్పుడైతే చంద్రమోహన్తో పడ్డాయో ఆ చంద్రమోహన్ పొట్లన్నీ నేను గ్రహించానండి. సో నాకు ఇండైరెక్ట్గా చెప్పాలంటే కామెడీలో గురువు చంద్రమోహన్ అండి. అయితే మీరు అడిగిన ఇందాక ప్రశ్న ఉంది, మీరు ఎందుకు ఆర్టిస్ట్గా వెళ్ళలేదు అని బాధ ఎప్పుడైనా పడ్డారని. నేను పడలేదండి. నాకు అసలు కామెడీ డైరెక్టర్ అవ్వడమే గొప్ప విషయం. అయ్యాను. అయిన తర్వాత సినిమా మీద సినిమా చేస్తూ ఉన్నాను. సో ఒక డైరెక్టర్గా జస్టిఫై చేస్తే చాలు. నాకు మొట్టమొదటి నుంచి కాలేజ్ డేస్ నుంచి ఒక డిసిప్లిన్ అలవాటు అండి, ఒక పంక్చువాలిటీ అలవాటు, ఒక సిస్టమ్ అలవాటు అండి. ఏదైనా ఒక పని పట్టుకున్నానంటే ఆ పనిని సాధించే వరకు చేస్తానండి. వెదర్ నేను రేపొద్దున సాధించవచ్చు లేకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అండి. బట్ సిన్సియర్గా వెళ్తాను, చేస్తాను. ఒక డైరెక్షన్లో ఉన్నాను, ఇంకా వేరే తప్పుడుకు వేయకూడదు, ఇంకో పక్కకి వెళ్ళకూడదు. నేను డైరెక్షన్లోనే ఉండాలి, డైరెక్షన్ మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుని డైరెక్షన్లోనే ఉండిపోయాను. ఈ రోజు వరకు ఒక వేషం కూడా ఎక్కడ వేయలేదండి. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. నేను పోలీసు 2 పిల్లల ముద్దులు పోలీసు అని సినిమా తీసి మంచి హిట్ అయిందండి. కన్నడలో తీస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్స్ ప్రపోజ్ చేశారు. కాట్రగడ్డ ప్రసాద్ గారు అని. నరసింహారావు గారినే పెట్టుకుందాం అనుకున్నారు. తెలుసో తెలియకో నాకు కన్నడ భాషతో అనుబంధం ఉందండి. అది ఎలాగంటే మా మిస్సెస్ కన్నడ అండి. షీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. లేదండి, అరేంజ్ మ్యారేజ్. భాష వేరు అవగానే మా మామగారు చేసుకున్నటువంటి అమ్మాయి అంటే మా అత్తయ్య గారు, మా పాలకొల్లండి, పక్క గోడంటండి, వాళ్ళు బెంగళూరు. సో వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి కన్నడలో 7 సినిమాలు తీశానండి. సో కాట్రగడ్డ ప్రసాద్ గారు నన్ను సినిమా ఫీల్డ్కి 2 పిల్లల ముద్దుల పోలీసుకి అడిగారు నన్ను. నేను మంచి తెలుగులో బిజీగా ఉన్నాను. దీనికి నేను ఆలోచించాను, మా మిస్సెస్ కన్నడ కదా, నేను బెంగళూరులో సినిమా తీస్తే మా అత్తతో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంట్లో ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, మా అల్లుడి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన మురళీమోహన్ గారు ఉన్నారు కదండి, ఆయన తెలుగులో సినిమా తీసాడు, వెళ్ళాలని చెబితే వినాలి అని. అది కామెడీ సినిమా కదా, నరసింహారావు గారితో కన్నడలో తీస్తే బాగుంటుందని మన మురళీమోహన్ గారు ఏం చేశారంటే, హీరో మురళీమోహన్ గారు కన్నడలో తీశాడు. అది హిట్ అయిందండి. ఎప్పుడైతే హిట్ అయిందో కన్నడ మార్కెట్ వచ్చిందండి. నాకు కన్నడ మార్కెట్ వచ్చి ఒక సినిమా వచ్చింది, చేస్తున్నాను. దాంట్లో ఎవరండి, రాజ్ కుమార్ గారు కొడుకులు 2 చేస్తున్నారు. కన్నడ రాజ్ కుమార్ గారు కొడుకులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్. వాళ్ళు నన్ను చూశారు, చక్కగా ఈయన డైరెక్టర్ డీసెంట్గా డిసిప్లిన్గా బాగున్నాడే, చక్కగా నేను అనుకుని వాళ్ళు వాళ్ళ మదర్కి చెప్పారు, పార్వతమ్మ గారికి. చెప్తే పార్వతమ్మ గారు రోజు పిలిచి, ఏమండి మాకు ఒక బ్యానర్లో సినిమా చేసి పెట్టండి అందండి ఆవిడ. సరే అన్నాను. అలా చేసి అలాగ మొత్తం మీద ఒక 7 ఫిలిమ్స్ అటా చేసేసాను. దాసనారాయణరావు గారు ఫూల్స్ అనే సినిమా తీశారు. నేను ఇక్కడ షిఫ్ట్ అయిన కొత్తలో, హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తలో, పగలే వెన్నెలకు ముందండి చేస్తే, ఆయన కామెడీ సినిమా తీస్తున్నారు ఫూల్స్ అని, ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఆయన పిలిచారు, నరసింహారావు కామెడీ సినిమా కదా, నువ్వు సెట్ మీద ఉంటే బాగుంటుంది, కొంచెం చూసుకో అది ఇది అన్నారు. నేను వెళ్ళని చూసుకున్నానండి. అట్లాగే మొన్న ఈటీవీ వాళ్ళు 1 ఇయర్ నన్ను కామెడీ సీరియల్ ఒకటి చేసి పెట్టండి అని అడిగితే, నేను ముందు చేయను అన్నాను. టీవీ సీరియల్ డైలీ సీరియల్ చేసి పెట్టమన్నారు. నేను చేయనండి డైలీ, నా వల్ల కాదు, సినిమా అనేది నాకు ప్రాణం అన్న. అయితే వీక్లీ చేయండి అన్నారు. సరే, ఇట్ ఈస్ ఆల్సో అవర్ ప్రొఫెషనల్, కాకపోతే చిన్న కెమెరా అంతే, చిన్న బడ్జెట్. 1 ఇయర్ అది చేశాను. అలాగే ఇప్పుడు మొన్న మా గురుగారిది యంగ్ ఇండియా స్టోరీ డిస్కషన్స్ అన్నింటిలో కూర్చున్నాం ఆయనతో పాటు. నేను ఖాళీగా ఉంటే ఆ కాంపౌండ్కి వెళ్ళి, ఆ కాంపౌండ్లో ఆయన ఏదైనా సినిమాలు చేస్తూ ఉంటే ఆయనతో పాటు నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అండి, మనం ఖాళీగా ఎప్పుడైతే బ్రెయిన్ని పెట్టామో డ్రై అయిపోతుందండి, ఆలోచన విధానం చచ్చిపోతుందండి. ఎప్పుడూ ఆలోచనలోనే ఉండాలి మన బ్రెయిన్ అండ్ క్రియేటర్కి. అసలు నా ఉద్దేశం కళాకారుడికండి. కళాకారుడు అంటే వెదర్ ఈజ్ ఎ టెక్నీషియన్ ఆర్ డైరెక్టర్ ఆర్ ఆర్టిస్ట్. కళాకారుడికి చావే రిటైర్మెంట్ అండి.
దీంట్లో రిటైర్మెంట్ అంటూ లేదు నాకు తెలిసి. ఇది అల్లు రామలింగయ్య గారు నాకు చాలా కాలం క్రితం చెప్పిన డైలాగ్ అండి, ఇది చచ్చిపోయినాక. సో అట్లాగే నేను ఫిలప్ చేస్తూ ఉంటానండి. అలాగే మా మిత్రులు ఏదైనా స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి అనుకోండి, ఇన్వైట్ చేస్తే వెళతాను నేను, అట్లా చేస్తూ ఉంటాను. సినిమా స్పీడ్ అయిపోయిందండి టోటల్గా, ఎవరి కంట్రోల్లోనూ లేకుండా పోయిందండి. చేసే డైరెక్టర్స్ యొక్క టేస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ యొక్క టేస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఏదో పొరపాటును ఒకటి సక్సెస్ అయితే అదే మోసలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదండి. నేను ఇదే, ఎందుకంటే స్వతహాగా వాళ్ళు ఆలోచించాలి. సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒకటి ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా బ్రహ్మాండమైంది వస్తుందండి. సినిమా చూసేటప్పుడు పెళ్ళాం బిడ్డలతో తన బిడ్డలతో కూర్చుని చూడగలిగే సినిమా అయితే అది హిట్ సినిమా అండి, మంచి సినిమా అని లెక్క. అంటే సినిమా చూస్తూ తండ్రి ముఖం చాటేయకూడదు, బిడ్డలు ముఖం చాటేయకూడదు. మాస్ ఉన్నారు, ఏబీసీలు ఉన్నారు, ఉండరని పాయింట్ కాదండి. మాస్లో కూడా మీకు మంచి సినిమాలు ఉన్నాయిగా, మీకు ఎందుకు లేవండి మరండి? నేను ఇదండి, ఇప్పుడు ద్వంద్వార్థాలు పెట్టక్కర్లేదు, కామెడీకి ఇంత గింజుకు అక్కర్లేదు. ఇదివరకు గింజుకున్నారో మనకండి, గుంజుకోలేదు, ఇప్పుడు గింజుకుంటున్నారు కామెడీకి. అంటే వ్యాయామం చేస్తున్నారండి. ఆ వ్యాయామం వాళ్ళకి రెండు విధాలు ఉపయోగపడుతున్నాడు. డబ్బు తీసుకుని వ్యాయామం చేసి ప్రొడ్యూసర్కి ఆరోగ్యం నిలుపుకుంటున్నాడు, ఇతరులకి కామెడీ ఇస్తున్నానని అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదండి. నేను ఇదే, కామెడీ మీద చిన్న చూపు ఉందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలండి, ఇప్పుడు ఒక కమెడియన్ కొడుకు హీరో అవుతున్నాడంటే వాట్ దే విల్ ఎక్స్పెక్టెడ్ ఫర్ బల్క్, కమెడియన్నే అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తారు, కామెడీ హీరో అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసునండి, చిరంజీవి గారి లెవెల్లో ఆలోచిస్తున్నారండి. అది తప్పండి. అది నేను అనేదండి. వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏం చేయాలంటే అండి ఆ రూట్లో పంపించాలండి. ఇప్పుడు కామెడీ అనేది చిన్న చూపు, ఏముందిలే కామెడీ అని అనుకుంటున్నారండి. కానీ కామెడీ చేయడమే కష్టమైన విషయం అండి. కామెడీ చేయగలిగిన వాడే సరి అయిన ఆర్టిస్ట్ అండి. టు బి ఫ్రాంక్ చెప్పండి, ఏ క్యారెక్టర్నే చేయగలుగుతాడండి మీరు మనకండి, ఏడిపించగలరు కూడా కమెడియన్. ఆ కామెడీ మీద ఉన్నటువంటి చిన్నచూపు వల్ల ఏమవుతుందంటే అండి, ప్రతి ఓడు హీరోకే ప్రయత్నాలు. ఒక కమెడియన్గా ట్రై చేద్దామని లేదండి. సునీల్ ఆ రోజు వచ్చాడు, సరే ట్రై చేసాడు, ఈరోజు కమెడియన్గా స్టాండర్డ్గా నిలబడ్డాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లేరు, కొత్తలు రావట్లేదండి. వచ్చినా కూడా మీరు అన్నట్టుగా అందరూ హీరోలకే, కమెడియన్కి ఎవరు ట్రై చేయట్లేదండి. అది కరెక్ట్ కాదండి. అది మన బాడీ లాంగ్వేజ్ కామెడీకి సూట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదు నేను కామెడీ చేయగలిగినంత ధీమా ఉన్నవాడు కామెడీ చేయొచ్చు. కానీ హీరో చేసేసి కొన్ని కోట్లు గడించాలనో లేదా పెద్ద పాపులారిటీ సంపాదించాలనో చేస్తున్నారండి.